ఈ వీడియోలో మనం సిమ్స్ యాప్లో మీల్స్ ఆప్టెడ్ క్యాప్చర్ చేసిన దానికి అగెన్స్ట్గా యాక్చువల్ మీల్స్ అవైల్డ్ ఎంత తీసుకున్నారు అని చెప్పేసి హెచ్ఎం మొబైల్ యాప్లో ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మనం ఎంఎంఎస్ యాప్లోకి లాగిన్ అయినట్లయితే జగనన్న గోరుముద్దలో హెచ్ఎం సర్వీసెస్లో యాక్చువల్ మీల్స్ టేకన్ డీటెయిల్స్ అనే మోడల్ కనబడుతుంది, మీకు చివరిలో ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ రోజు మీరు సిమ్స్ యాప్లో ఏవైతే అటెండెన్స్ డీటెయిల్స్ క్యాప్చర్ చేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. దానికి అగెన్స్ట్గా యాక్చువల్ మీల్స్ అవైల్డ్ కౌంట్ ఎంత అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఎంత తీసుకున్నారు అని చెప్పేసి మీరు మీల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ టైంకి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మీల్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే క్లాస్ వైజ్ ఎన్రోల్మెంట్ ఎంత, అటెండెన్స్ కౌంట్ ఏంటి ఆ డేకి, అండ్ మీల్స్ ఆప్టెడ్ కౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకున్నారు. సో దానికి అగెన్స్ట్గా యాక్చువల్గా తిన్న మీల్స్ కౌంట్ ఏంటని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీల్స్ ఆప్టెడ్ కౌంట్ 3 ఉంది. సో యాక్చువల్ మీల్స్ అవైల్డ్ 3నా లేకపోతే తక్కువ ఉందా ఇక్కడ ఎడిట్ చేసుకుంటారు. అలానే అటెండెన్స్ కౌంట్ 7, నెక్స్ట్ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఆప్టెడ్ కౌంట్ 6. ఇక్కడ ఒకవేళ 7 మెంబర్స్ తిని ఉంటే 7 మెంబర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా తక్కువ తిని ఉంటే సో తక్కువ అప్డేట్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో ఉన్నట్లయితే మీరు సేవ్ చేసుకుంటారు. సేవ్ సక్సెస్ఫుల్లీ. మీరు మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే మీరు ఏవైతే డీటెయిల్స్ సేవ్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీకు ఇక్కడ అటెండెన్స్ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ మీకు కింద రీఫ్రెష్ బటన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ రోజు డేటా ఒకవేళ మీరు క్యాప్చర్ చేసి ఉండి రాకపోతే మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. ఈ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఆల్ ద డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే డేటా సర్వర్కి పుష్ అవుతుంది. సో ఆ రోజు మీ స్కూల్లో యాక్చువల్గా ఆప్టెడ్ మీల్స్ ఎంత, తీసుకున్న మీ కౌంట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.